హాయ్ ఫ్రెండ్స్, మా పెరట్లో చిక్కుడు పాది నాటాము. చిక్కుడు పాది బాగా పెరిగింది. పూతకొచ్చి కాయలు కాసే టైంలో చిక్కుడు పాది పక్కనే సొర చెట్టు కూడా నాటాము. సొర చెట్టు చాలా పెద్దదైపోయి చిక్కుడు కాయలు ఆడొకటి మాత్రమే కాసినాయి. సొరకాయలు మాత్రం బాగా కాసినాయి. మీ ఇంటి ముందు కూడా ప్లేస్ ఉంటే ఇలాగే నాటుకోండి. చిక్కుడుకాయలు ఎక్కువ కాసి సొరకాయలు తక్కువ కాస్తుంటే బాగుండేది. సొరకాయలు మాత్రం ఇప్పుడు ఆడొకటి బాగా పిందెలు వస్తున్నాయి. చిక్కుడుకాయలు మాత్రం చాలా తక్కువ కాసినాయి అన్నమాట. రేపు పండగ కదా, చిక్కుడుకాయలు కోసుకుందామని చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఆడొక్కాయ ఉన్నాయి. అవన్నీ కోస్తే రేపటి కూరమైన అయినాయి. ఉగాది పండగ, సంక్రాంతి పండగ కదా, రేపు పులగం వండి చిక్కుడుకాయ కూర చేయాలనుకుంటున్నాను. మీరైతే ఏం చేసుకుంటారో చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో నీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోలను బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.